శ్రీ గురు గణేష్ మేధా దక్షిణామూర్తి సహిత శ్రీ బాలాత్రిపురసుందరై నమః. సనాతనం ప్రేక్షకులకు శుభోదయం. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువులందరూ కూడా ఒక్కసారిగా ఉలిక్కిపడి జుగుప్స చెందినటువంటి అంశం తిరుమల శ్రీవారి యొక్క లడ్డూలో వినియోగించేటువంటి నేతిలో జంతువుల యొక్క కొవ్వు పదార్థాలు కలిసినాయి అనేటువంటి వార్త. ఇది సమగ్రంగా విషయం తెలుసుకొని మీకు అందిద్దాం అనేటువంటి కారణం చేత ఇన్ని రోజులు కూడా వేచి చూడటం అనేటువంటిది జరిగింది. నిజంగానే ఇందులో కొవ్వు పదార్థాలు చేరినాయా అంటే ఎన్డీడీబీ నేషనల్ డెవలప్మెంట్ బోర్డ్ దీంట్లో ఉన్నటువంటి కల్ఫ్ అనేటువంటి ల్యాబ్లో వీటిని టెస్ట్ చేయించడం జరిగింది. ఈ నేతిని టెస్ట్ చేయించడం జరిగింది. అది ఏ ప్రభుత్వ హయాంలో జరిగిందో అది మనం కొంచెం పక్కన పెడదాం. మనకి ప్రభుత్వాలు కాదు కావాల్సింది, భగవంతుడు కావాలి. ఏ ప్రభుత్వం అయినా మనకు కావాల్సింది భగవంతుడే. దాంట్లో టెస్ట్ చేయించడం జరిగింది. టెస్ట్ చేయిస్తే దాంట్లో నిజమే ఇందులో జంతువుల యొక్క కొవ్వు పదార్థాలు చేరినాయి, అంతేకాకుండా చేప నూనె కూడా చేరింది అనేటువంటి రిపోర్ట్ని వారు అందించారు. ఆ రిపోర్ట్ ఏదైతే ఉందో దాన్ని కూడా ఇక్కడ నేను మీకు డిస్ప్లే చేస్తున్నా అండి, దాన్ని కూడా మీరు చూడొచ్చు. అంటే శ్రీవారి యొక్క ప్రసాదాలలో వినియోగించేటువంటి నేతిలో చేప నూనె, జంతువుల యొక్క కొవ్వు పదార్థాలు చేరినాయి. అటువంటి అపవిత్రమైనటువంటి నేతితో చేసినటువంటి పదార్థాలనే భగవంతుడికి మనం ఇన్నాళ్ళు నివేదన చేసాం. ఒక్క లడ్డూలో కాదండి, భగవంతుడికి నివేదన చేసేటువంటి పదార్థాల్లో వాడే నేతి అంతటిలోనూ ఇవి చేరి ఉన్నాయి. కొవ్వెక్కినటువంటి వారు కొందరు ఇవన్నీ కూడా అందులో చేర్చారు, సందేహం ఏమీ లేదు. కానీ ఇప్పటికీ కూడా తిరగబడుతున్నటువంటి వారి సంఖ్య ఏ స్థాయిలో ఉందో చెప్పండి. బాధపడ్డారు. అరే ఛీ, ఎప్పుడూ కూడా మనం అటు జోలికి కూడా పోనటువంటి శాకాహారులమైనటువంటి మనం కూడా ఇది తిన్నామే అని చెప్పని ఒక్కసారిగా ఒళ్ళు జిరజించినటువంటి వారు ఉన్నారు. అయ్యో నా భగవంతుడికి ఇటువంటి నైవేద్యం పెట్టామా అని బాధపడిన వారు ఉన్నారు. కానీ గడప దాటి బయటికి కదిలి వచ్చి కదం తొక్కి హిందువులందరూ కూడా కలిసి ముక్కుకి నేల రాసి అక్కడ ఉన్నటువంటి బోర్డులో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా క్షమాపణలు చెప్పేటువంటి విధంగా హిందువులు చేయగలిగారా? ఇది మనం చూసుకోవాలి. అయినా తిరుమల దేవస్థానానికి వెళ్తున్నప్పుడు దర్శనం చేసుకుంటున్నాం, బాగుంది, ఇంతవరకు అనుకూలంగానే ఉంది. అయినా అవే లడ్డూ ప్రసాదాలు ఇంకా కొనుక్కుంటూనే ఉన్నా. ఇంకా పైగా ఇది జరిగిన తర్వాత లడ్డూలు కొనుక్కోవడం పెరిగింది కూడా. ఈ వార్త వచ్చిన తర్వాత లడ్డూ ప్రసాదం మీద చాలా ప్రభావం పడుతుంది, ప్రసాదం కొనుక్కోవడానికి భక్తులు ఎవరో కూడా ఇచ్చగించరని చెప్పని అనుకుంటే అది ఇంకా పెరిగింది కూడా. గడిచినటువంటి పాలకులు కావచ్చు, ప్రస్తుతం ఉన్నటువంటి పాలకులు కావచ్చు, ఎవరైనప్పటికీ కూడా ఒకవేళ ఈ తప్పు ఎవరి వల్ల జరిగితే వాళ్ళని వెంటనే ఎంక్వైరీ చేసి నిజ నిర్ధారణ వెంటనే చేసి వాళ్ళని శిక్షించాలి. ఆ శిక్షించనంత వరకు కూడా మనకి ఎక్కడా ప్రశాంతత కలగడానికి హిందువులకు అవకాశం లేదు. హిందువులు అందరికీ కూడా ఒక తెగులు బాగా పట్టింది. ఆ తెగులు ఏమిటి అని అంటే కనుక మొట్టమొదటిది పరమత సహనం. రెండవది ఏంటంటే నాకు దర్శనం బాగా జరిగితే చాలు, నా వరకు విఐపి ట్రీట్మెంట్ ఉంటే చాలు. ఈ రెండు తెగుళ్ళు మన నుంచి ఎప్పుడైతే తొలగిపోతాయో అప్పుడే మన దేవాలయాలు బాగుంటాయి. ఇప్పుడు ఎప్పుడైతే తిరుమల క్షేత్రంలో స్వామివారికి వినియోగించేటువంటి నెయ్యి అపవిత్రమైంది అని తెలిసిందో వెంటనే ఇతరత్రా దేవాలయాల్లో ఈ ఫుడ్ సేఫ్టీ వాళ్ళందరూ కూడా తనిఖీలు చేశారు. సింహాచల దేవస్థానంలో ఉన్నటువంటి నేతిలో కల్తీ ఉందని చెప్పని దాన్ని సీల్ చేయడం జరిగింది. అలానే తిరుమల తిరుపతి దేవస్థానం తర్వాత మళ్ళీ ఈ సింహాచల దేవస్థానం తర్వాత విజయవాడ కనకదుర్గమ్మవారి దేవస్థానంలో కూడా ఫుడ్ సేఫ్టీ అధికారులు చక్కగా తనిఖీలు చేస్తే జీడిపప్పు, శనగపప్పు, కిస్మిస్ నాణ్యత లేవని చెప్పని తెలుసుకొని వాటిని వెనక్కి పంపడం జరిగింది. అంటే ఎన్ని దేవాలయాల్లో భగవంతుడికి సమర్పించేటువంటి నైవేద్యాలు ఎంత అపవిత్రంగా ఉంటున్నాయో మనం గమనించాలి. ఇవన్నీ కూడా చూడ్డానికి దేవాదాయ ధర్మాదాయ శాఖ బోర్డు ఉంది, ఇదంతా తప్పంతా దాందే అని మనం అనొచ్చు, అనాలి కూడా, అందులో తప్పేమీ లేదు. కానీ అక్కడికి వెళ్తున్నటువంటి విఐపీలకి ఇవన్నీ తెలియకుండా ఉన్నాయా? అక్కడున్న రాజకీయ నాయకులకి ఇవన్నీ తెలియకుండా ఉన్నాయా? అక్కడ దేవస్థానాల్లో పనిచేస్తున్నటువంటి అన్యమతస్థులు ఉన్నారు, వారిని ఖచ్చితంగా తీసివేయవలసిందే. దాన్ని మనం ఒకసేపు పక్కన పెడదాం కొంతసేపు. ఆ విషయంలో నేను ఏకీభవిస్తాను, అందులో సందేహం ఏమీ లేదు. కానీ ఈ బోర్డులలో ఉన్నటువంటి హిందువులు ఏం చేస్తున్నారు? ఈ హిందువులు కూడా హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు, రావణాసురుడు, నరకాసుడు లాంటి వాళ్ళు గారా? వీళ్ళందరూ కూడా హిందూ ముసుగులో ఉన్నటువంటి తోడేళ్ళు గారా? వీళ్ళకి వచ్చేటువంటి కమిషన్లకి కక్కుర్తిపడి కదా ఇట్లాంటివన్నీ కూడా చేస్తున్నటువంటిది. మరి అటువంటి ఈ అవినీతి పరులను ప్రోత్సహిస్తున్నటువంటిది రాజకీయ నాయకులు కారా? ఈరోజు నీ ప్రభుత్వం అంటే నీ ప్రభుత్వం అని చెప్పని దుమ్మిపెత్తి పోసుకుంటున్నటువంటి ఈ రెండు పార్టీల వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రోత్సహించినటువంటి వాళ్ళు కాదా వీళ్ళంతా? నా దగ్గరికి వచ్చాడని చెప్పని కౌలించుకొని ముద్దులు పెట్టుకున్నటువంటి స్వామీజీలు ఎవరైతే ఉన్నారో వారు ఈరోజు ఎందుకు మిన్నకున్నారు?
వారెందుకు బయటకు వచ్చి మాట్లాడట్లేదు? అసలు తిరుమల దేవస్థానంలో ఒక అద్భుతమైనటువంటి వ్యవస్థ ఉంది. ఏమిటో తెలుసా? అది రామానుజుల వారు ఏర్పాటు చేసినటువంటి జీఆర్ వ్యవస్థ. అక్కడ జరిగే ప్రతిదీ కూడా వారి కనుసన్నలలో జరగాలి. అలా వారి కనుసన్నలలో జరగడానికి గాను వారు ఒక వ్యవస్థని ఏర్పాటు చేశారు. టీటీడీ బోర్డు అధికారులు వచ్చిన తర్వాత వాళ్ళ యొక్క అజమాయిషీ పెరిగిపోయింది. వాళ్ళ యొక్క అజమాయిషీ పెరిగిపోయిన తర్వాత జీఆర్ వ్యవస్థ కాస్త నీరు గారింది. ఎంతగా నీరు కారింది అని అంటే, నిరుడు సంవత్సరం నిర్వహించినటువంటి ధర్మాచార్య సదస్సులో అక్కడ ఉన్నటువంటి పెద్ద జీఆర్ గారు చేసినటువంటి వ్యాఖ్యానం ఏమిటి? ఇక్కడ ఉన్నటువంటి చైర్మన్ గారు సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి, ఇక్కడ ఉన్నటువంటి ఈవో గారు సాక్షాత్తు భగవద్ రామానుజాచార్యుల వారు అని చెప్పారు. అంతగా నీరు గారిపోయింది. వారే కనుక బయటకు వచ్చి ఇక్కడ ఉన్నటువంటి వాటిలో నాణ్యతా లోపం ఉంది, మేము లడ్డూ దగ్గర పెట్టుకొని వాసన చూసినట్లయితే అది అవగింపుగా ఉంది, లడ్డూ గతంలో ఉన్నట్టుగా కనబడట్లేదు, మనకే తెలుస్తోంది కదా. ఇప్పుడు 15 రోజులైనా పాడవనటువంటి లడ్డు 3వ రోజుకి కంకర రాయిలాగా తేలుతోంది. అలానే 5వ రోజు కల్లా బూజు పడుతోంది. అంటే దాంట్లో నాణ్యతా లోపం వచ్చిందనేటువంటి సంగతి అయితే మనకు తెలుస్తోంది కదా. కనుక ఇలా నాణ్యతా లోపాలు జరుగుతున్నాయి. ఇవన్నీ మాతో మాట్లాడనివ్వకుండా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు చేస్తున్నారు. కనుక మేము హిందువులకు పిలుపునిస్తున్నాం, లేదా సాటి ధర్మాచారులందరినీ కూడా మేము పిలుపునిస్తున్నాం, మీ అందరూ కూడా రండి, కలుద్దాం, దీన్ని ఎదిరిద్దాం అనేటువంటి స్థాయిలో ఈ వ్యవస్థ లేకపోవటం కూడా దీనికి ఒక కారణం. అందుకని జాగ్రత్త పడాలి. ఎక్కడికక్కడ ఏ దేవాలయానికి చేరువుగా ఉండేటువంటి పీఠాధిపతులు ఉంటే, ఇక్కడ కేవలం తిరుమలను మాత్రమే నేను ఏకీకృతం చేసి చెప్పట్టు, అది వైష్ణవం కావచ్చు, శైవం కావచ్చు, స్మార్తం కావచ్చు, ఏ సంప్రదాయం అన్నా కావచ్చు గాక, ఆయా క్షేత్రాలకి సమీపంగా ఉండేటువంటి పీఠాధిపతులు గనక వారి యొక్క ఆధ్వర్యాల్లోనో, వారి యొక్క కనుసనల్లోనో, లేకపోతే వారి యొక్క సలహాలు సూచనలతోనో సాగేటువంటి దేవాలయాల్లో గనక ఏమైనా ఇబ్బందులు జరుగుతున్నట్లయితే వెంటనే ఒక పిలుపునిచ్చి వాటిని సరిచేయించవలసినటువంటి అవసరం వీళ్ళ మీద కూడా ఉంది. ధర్మాచారులు ఉన్నదే అసలు దానికోసం. కనుక ఇవన్నీ కూడా మనం ఆలోచించవలసినటువంటి అంశాలు. ఏదో ఈరోజు ఇది ఒక్కటి కొంచెం వార్త గుప్పుమంది కదా బయటికి అని చెప్పని ఇంతవరకు మనం కాస్త బాధపడిపోయి తర్వాత మర్చిపోవడం లాంటి పనులు మనం చేయకూడదు. దీన్ని సీరియస్గా తీసుకోవాలి, ఒక హెచ్చరికగా తీసుకోవాలి. ఇంత పెద్ద వ్యవస్థ ఉన్నటువంటి చోట ఇలా జరిగిందనంటే ఇక మిగతా దేవాలయాల సంగతి మనం చెప్పవలసిందే ఉంది. శ్రేష్టమైనటువంటి దాన్ని భగవంతుడికి సమర్పించాలని కదా. మరి ఆ శ్రేష్టమైనది ఎక్కడ మనం భగవంతుడికి సమర్పిస్తున్నాం? హిందువులు నిద్రలేవాలి, ఇటువంటి వాటిని ప్రశ్నించాలి, ఎదుర్కోవాలి. ఇప్పటికే మనకి చాలా వరకు దేవాలయాల్లో విపరీతమైనటువంటి అవినీతి రాజ్యం వెళ్తోంది. ఇప్పుడు మనం దేవాలయానికి వెళ్ళినప్పుడు కేవలం దేవతా దర్శనం వరకే పరిమితమై ఇట్లాంటివి కనుక మనం పట్టించుకోకపోతే మన దేవాలయాలు అవినీతి ఎంతగా చేరుతుంది అని అంటే గనక ఈరోజు మనం చూస్తున్నాం తిరుమలలో స్వామివారి యొక్క ప్రసాదం ఎంత నీచహీనమైనటువంటి స్థితికి వచ్చిందో. రేపు ఇంచుమించుగా సేవలన్నింటిలో కూడా ఇదే అవినీతి పాకుతుంది. అప్పుడు మనం ఏం చేయగలుగుతాం? మన దేవుడు మనకి అందుబాటులో లేని స్థితికి మనం వెళ్ళిపోతాం. మన దేవుడికి మనం పవిత్రమైనటువంటి కైంకర్యాలు చేయలేనటువంటి హీనమైనటువంటి స్థితిలోకి మనం వెళ్ళిపోతాం. ఇక్కడ అందరూ కూడా చెప్తున్నారు టీవీల్లో, ప్రాయశ్చిత్తం చేసుకోండి, అపరాధ సహస్రాన్ని క్రియంతే అహర్నిశంమయ దాసోయం ఇతిమామత్వ క్షమస్వ పరమేశ్వర వెంకటేశ్వర అనండి. ఇవన్నీ చెప్తున్నారు, బాగున్నాయి. ఇక్కడ ఒక్కసారి అపరాధ క్షమాపణాస్తమం మనం చెప్పామనంటే దాని అర్థం ఏంటంటే మరొక మారు ఇది పునరావృతం కాకుండా చూసుకుంటాం. ఇదే కాదు, ఇంకా ఏవి కూడా పునరావృతం కాకుండా చూసుకుంటామని చెప్పడం ఇందులో ఉండేటువంటి ఆంతర్యం. మరి దానికి తీసుకుంటున్నటువంటి చర్యలు ఏమిటి తెలియదు. దీనిపై హిందువులందరూ కూడా కలిసి చేస్తున్నటువంటి ప్రయత్నం ఏమిటి తెలియదు. దీని మీద సహేతుకంగా చాలా చక్కగా స్పందించినటువంటి వారు పవన్ కళ్యాణ్ గారు. వారికి నిజంగా మనందరం కూడా మద్దతుగా బాసటగా నిలబడాల్సినటువంటి అవసరం మనందరి పక్షాన ఉంది. అలానే పనికిమాలిన కామెంట్ చేసినటువంటి నీచుడు ప్రకాష్ రాజు, అతనికి బుద్ధి చెప్పవలసినటువంటి బాధ్యత మన మీద ఉంది. కనుక హిందుత్వము అంటే భగవద్భక్తి అంటే కేవలం పూజ చేయడం కాదండి. ఎక్కడెక్కడైతే కనుక అవినీతి జరుగుతోందో, ఎక్కడెక్కడైతే కనుక దుర్మార్గం జరుగుతోందో వాటన్నిటిని కూడా ఎదుర్కోవడం, ఎండగట్టడం కూడా హిందుత్వంలో అత్యంత ప్రధానమైనటువంటిది. భగవంతుడు మనకి ఇదే నేర్పాడు. అంతే తప్ప ఏదో కళ్ళగత్తుకొని ప్రసాదం నోట్లో వేసేసుకొని శ్రీరామరామ అను సరిపోతుందని చెప్పని మన భగవంతుడు ఏం నేర్పలేదు. రెండు ఉండాలి. ఎక్కడ సాత్వికంగా ఉండాలి, ఎక్కడ సాత్వికత్వానికి భిన్నంగా రాజసాన్ని తెచ్చిపెట్టుకోనైనా సరే ఎదిరించాలి. ఈ విచక్షణ మన యందు ఉండాలి. ఈ విచక్షణ ఇప్పుడు కోల్పోయారు హిందువులు. కోల్పోయి ఎవరో ఒకళ్ళు ఉన్నారులే, వాళ్ళు చేస్తారులే, అక్కడ అధికారులు ఉన్నారులే, పైన ఇంకొకళ్ళు ఉంటారు కదా వాళ్ళు చూసుకుంటారులే, మనం చెప్తే వీళ్ళు వింటారా, ఇలా ఎవరికి వాళ్ళు అనుకోబట్టి ఇదిగో ఈరోజు ఈ దుస్థితికి వచ్చాం.
మన పూర్వతరాల్లో కాదు కదా, మన తర్వాత తరాల్లో వాళ్ళు కూడా ఇటువంటివి ఎప్పుడూ కూడా వినకూడదు. గతంలో జరగలేదు, రాబోయేటువంటి భవిష్యత్తులో ఇలాంటివి జరగకూడదని చెప్పని బాధాతప్త హృదయంతో ఆ శ్రీనివాసుడికి నమస్కరించుకుంటూ ఇటువంటివి మళ్ళీ పునరావృతం కాకూడదని చెప్పని ఎవరికి చెప్పుకుంటామండి మన కష్టాన్ని భగవంతుడికి కాకపోతే? కనుక ఆ భగవంతుడికే చెప్పుకుంటున్నాను. పాలకులకి సద్బుద్ధిని ప్రసాదించు తండ్రి. మా నెత్తి మీద ఉన్నటువంటి ముళ్ళ కిరీటమైనటువంటి ఈ ఎండోన్మెంట్స్ బోర్డుని తీసివేయి మహానుప్రభో. నీకు కావాల్సినటువంటి సేవలన్నీ కూడా నువ్వే సవ్యంగా చేయించుకునేటువంటి సద్బుద్ధిని మాకు కలగజేసి సవ్యంగా చేయించుకోని చెప్పని ఆ శ్రీనివాసుడికే విన్నపం చేసుకుంటున్నాను. మరోమారు మళ్ళీ కలుద్దాం. ఎల్లప్పుడూ దేశాన్ని ప్రేమిద్దాం, దైవాన్ని స్మరిద్దాం. స్వస్తి.